మేము బీటెక్ వచ్చాం, మాకు ఫ్రీడమ్ వచ్చింది, మమ్మల్ని ఆపేవాళ్ళు లేరు అనే టైంలో కూడా మీరు ఈ వీడియోలోకి వచ్చారంటే మీ ఫ్యూచర్ గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. మీరెంతో హోప్ తో ఈ వీడియోలోకి వచ్చారో నేను అంతకు మించి మీకైతే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ వీడియోలో అయితే మీరు ఫస్ట్ ఇయర్ లో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, అలాగే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అలాగే మీ అకాడమిక్స్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ సైడ్ హజిల్ కూడా ఎలా బిల్డ్ చేయాలి అండ్ మనీ ఎలా ఎర్న్ చేయాలనే పాయింట్ కూడా డిస్కస్ చేయబోతున్నాను. అలాగే ఇంకా ఎన్నెన్నో పాయింట్స్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేసి మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోవాలి. ఈ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మీ మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లైక్ మీరు ఏదో జాబ్ చేద్దామని వచ్చి ఇక్కడ మీ ప్యాషనేట్ ఫాలో అయ్యి మీరు ప్యాషనేట్ ఉన్న వైపు వెళ్ళి మీరు అలా కూడా సక్సెస్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఎక్స్ప్లోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్. నేను కొన్ని వీడియోస్ లో చెప్పాను, అసలు ఎక్స్ప్లోర్ అంటే ఏంటో చెప్తాను. ఎక్స్ప్లోర్ అంటే మీకు పిచ్చి ఉండాలన్నమాట. ఏదైనా చేయాలంటే మీకు ఈవెన్ నిద్రపట్టకుండా కూడా అది చేసేటట్టు ఉండాలి. అలా ఉండాలి ఎక్స్ప్లోరింగ్ అంటే. మాకేం తెలీదు, మాకు ఇంకా ఏదో కూడా తెలియట్లేదంటే ఎలా చేయాలని కూడా చెప్తాను. అసలు ఏవే ఎక్స్ప్లోర్ చేయాలి, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ మీ కాలేజెస్ లో అయితే చాలా క్లబ్స్ ఉంటాయి. లైక్ ఏఐ రిలేటెడ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ అనేసి, అలాగే డ్రామా క్లబ్స్, ఆర్ట్ క్లబ్స్, మ్యూజిక్ క్లబ్స్, స్పోర్ట్స్ క్లబ్స్, అలా చాలా క్లబ్స్ ఉంటాయి. అలాగే ఏవేవి ఎక్స్ప్లోర్ చేయకూడదు, ఎక్స్ప్లోర్ చేయమన్నా అని ఏవి పడితే ఎక్స్ప్లోర్ చేయకూడదు. లైక్ సిగరెట్, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. ఇటువైపు వెళ్తే మాత్రం మీరు ఏ థీమ్ తో వస్తారో, లైక్ మీరు ఏదో అనుకొని వస్తారు 4th ఇయర్ కల్లా ఏదో అచీవ్ అవుదామని. ఈ చిన్న థింగ్ వల్ల మీ అనుకునే డ్రీమ్ ఆర్ మీరు అనుకునే అచీవ్మెంట్ అనేది ఖచ్చితంగా కోల్పోతారు. ఈ ఎలా అడిక్ట్ అవుతారంటే, లైక్ మీరు ఫస్ట్ ఇయర్ లోనే ఉంటారు, మీలో కొంతమంది సీనియర్స్ తో టచ్ ఉంటారు, లైక్ 3rd ఇయర్ ఆర్ 4th ఇయర్. వాళ్ళంతా అయిపోతుంది, ఏదో ఆల్మోస్ట్ లాస్ట్ లో అయినా స్టార్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళని చూసి వాళ్ళతో తిరుగుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఇస్తారు, మీ చేతికి కూడా ఇస్తారు, తాగమంటారు, మీరు తాగనంటారు, ఓకే. బట్ మీరు ఎన్ని రోజులు అని ఉంటారు అలా. మీరు ఆ గ్యాంగ్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోర్స్ చేస్తుంటే మీరైతే ఆ గ్యాంగ్ ని అవాయిడ్ చేయండి. కాబట్టి ఎక్స్ప్లోర్ చేసేవి మీకు ఏదైనా చిన్న ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్ లో అయితే జాయిన్ అయిపోండి. మీరు ఎక్స్ప్లోర్ చేయకుండా మీకైతే తెలియదు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేసి. నేను టైం ఎందుకు ఇవ్వమంటున్నా అంటే, కొంచెం మీకు టైం ఇస్తే మీకు అర్థమవుతుంది మీకు ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుందా, దేని వైపైనా ప్యాషన్ ఉందా అనేది. మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే మీకు ఎక్కువగా ఐడియా వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా ఆ క్లబ్ లో అయితే జాయిన్ అయిపోండి. అలాగే మేబీ మీరు చాలా టైప్ 3 కాలేజెస్, చాలా లీస్ట్ కాలేజెస్ లో ఉంటే మీరైతే ఎక్స్క్యూజెస్ అయితే చెప్పొద్దు, లైక్ క్లబ్స్ లేవు అవి ఇవి అని. ఆపర్చునిటీస్ అయితే మీరే సర్చ్ చేసుకోవాలి. లైక్ మీరు బీటెక్ వచ్చి కూడా ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ బతుకుంటే మీకే లాస్ అది. అలాగే మీలో మేము క్లబ్స్ లో జాయిన్ అవ్వం, మేము ఫుల్ హుషారుగా ఉంటామంటే మీకైతే కల్చరల్ గా కూడా రిలేటెడ్ గా ఉంటుంది. లైక్ ఫెస్ట్ లో కానీ, ఫెస్ట్ లో ఆర్గనైజ్ చేయడం, కోఆర్డినేషన్ చేయడం, అలాగే మీకు డ్రామా చాలా ఉంటాయి. మీరు ఫుల్ జోష్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉంటే మీకు ఈ కల్చరల్ రిలేటెడ్ గా కూడా ఉంటుంది. వీటి వల్ల మీకు యూజ్ కూడా ఉంటుంది జాబ్. లైక్ మీరు ఏదన్నా ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు మీరు ఏదన్నా ఆర్గనైజ్ చేశారా అన్నప్పుడు మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైక్ మీ కన్వర్సేషన్ ఇంకా బిల్డ్ అవుతుంది, మీకు చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఏదన్నా ఇష్టం ఉందా, లైక్ చెప్పాను కదా, అదంటే మీకు పిచ్చి ఉండిపోవాలి. లైక్ మీరు నిద్రపోకుండా కూడా అది చేసేటట్టు ఉండాలి, దానివల్ల నిద్ర రాకుండా ఉండాలి. ఈవెన్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, లైక్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 to 12 అవుతుంది. లైక్ మళ్ళీ ఇది నేను ఎడిట్ చేసి పడుకోబోతున్నాను. లైక్ ఇది నేను కష్టంతో చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఇలా వీడియో షూట్ చేయడం కానీ, ఆ ఎడిటింగ్ చేయడం కానీ, ఐ లవ్ ద ప్రాసెస్ విచ్ ఐఎమ్ మేకింగ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెస్ నాకు ఇష్టం కాబట్టి, కష్టంగా ఉన్నా ఇష్టంగా చేయగలుగుతున్నాను. ఏదో ఇక్కడ నాకు నేను డబ్బా కొట్టుకోవాల్సినంత అవసరం అయితే నాకు లేదు. జస్ట్ ఏదో మీకు ఒక ఐడియా ఇద్దామని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా మేజర్ అండ్ క్రూషియల్ పార్ట్ అయితే ప్లే చేస్తుంది. ఎక్కడైనా సరే మీరు ఏదన్నా వేరే స్టేట్స్కి వెళ్ళినా, కంట్రీస్కి వెళ్ళినా, ఆర్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీకంటూ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే మీరు సరిగా బతకలేదు. లైక్ కొన్ని సిచ్యువేషన్స్ లో స్కిల్ కంటే మంచిగా కమ్యూనికేషన్ స్కిల్ వచ్చినాడు హై పెయిడ్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇది ఫస్ట్ ఇయర్ నుంచే బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ కూడా. లైక్ మీరు మీ క్లాస్ లో సిఆర్ లాగా చేయొచ్చు. మీరు సిఆర్ అంటే మీకు చాలా వర్క్స్ ఉంటాయి అండ్ చాలా నేర్చుకోగలుగుతారు. లైక్ మీరు సీనియర్స్ తో ఇంటరాక్ట్ అవుతారు, కొత్త పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతారు, వేరే క్లాసెస్ సిఆర్ తో మాట్లాడతారు, అలాగే
మీ హెచ్ఓడిస్ తో, ప్రిన్సిపాల్స్ తో, ఫ్యాకల్టీస్ తో చాలా ఇంటరాక్షన్ అవుతుంది. మీకు అలా చాలా ఎక్స్పీరియన్స్ నేర్చుకోగలుగుతారు, చాలా చేయొచ్చు. లైక్ మీరు అడగచ్చు, నువ్వెంత చెప్తున్నావు కదా బ్రో సిఆర్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయని, నువ్వు సిఆర్ గా ఉన్నావా అని అడుగుతారేమో. నేనైతే లేను. ఎందుకో కూడా నేను రీజన్ చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే దాని ద్వారా చాలా వర్క్స్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను కదా. లైక్ కొంచెం మన పర్సనల్ టైం కూడా స్పెండ్ చేసి అవి ఆర్గనైజ్ చేయడం, వాటి గురించి మాట్లాడడం, ఏమైనా చేయాల్సిన కొంచెం మన పర్సనల్ టైం కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నాకైతే ఆ టైం అయితే నేను ఆల్రెడీ కంటెంట్ క్రియేషన్ మీద టైం స్పెండ్ చేస్తున్నాను. ఆ కంటెంట్ క్రియేషన్ అలాగే ఆ ఎడ్యుకేషన్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అది కూడా తీసుకుంటే నాకు ఓవర్ ప్రెషర్ అయిపోతుంది అనమాట. నేను మొత్తం బ్యాలెన్స్ చేయలేను. అందుకనే నేను సిఆర్ గా ఉండలేదు అనమాట. ఇదే అని కాదు, అలాగే మీకు చెప్పాను కదా ఇంతాక చెప్పినట్లుగానే ఇక్కడ కూడా మీకు క్లబ్స్, ఫెస్ట్స్ ఉంటాయి. క్లబ్స్ లో చెప్పాను కదా చాలా క్లబ్స్ ఉంటాయి. అలాగే ఈవెంట్స్ లో మీరు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ పార్ట్, మేబీ మీలో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, కోడింగ్ పార్ట్. నేను చెప్పాను కదా కోడింగ్ అని మిగిలిన ఛానల్స్ ఆర్ అందరిలాగా ఎక్కువ లాంగ్వేజ్ అయితే చెప్పను. లైక్ అందరైతే అవి చేయండి ఇవి చేయండి అని చెప్తారు, బట్ అవి చేయలేము, మీరు భయపడిపోతారు. కాబట్టి నేను లిమిటెడ్ గా అయితే చెప్తాను. ఎక్కువ చెప్పి మీరు ఇంకా అవి కష్టంలే అని వదిలేస్తారు. లైక్ లిమిటెడ్ గా చెప్తే అవైనా నేర్చుకోగలుగుతారు. కాబట్టి నేను మీరు ఏవి నేర్చుకుంటే బాగుంటది అని చెప్తాను. నేనే కాదు, మా ఫ్రెండ్స్ ని అడిగి నేను చాలా రీసెర్చ్ చేసి అయితే చెప్తున్నాను. మాక్సిమం మీ అందరికైతే ఫస్ట్ సెమ్ లో సి లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మీరైతే సి లాంగ్వేజ్ ని ముందుగానే కంప్లీట్ చేసుకోండి. లైక్ ఒక 2 months అయితే మాక్సిమం స్పెండ్ చేస్తే మీ సి లాంగ్వేజ్ అయితే కంప్లీట్ చేయగలుగుతారు. సి లాంగ్వేజ్ కంప్లీట్ చేశాక ఏం చేయాలి? సి లాంగ్వేజ్ కంప్లీట్ అయ్యాక మీరైతే డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం అని ఉంటుంది అనమాట. మీకు ఇదైతే ప్లేస్మెంట్స్ లో చాలా క్రూషియల్. మీరైతే దీన్ని సితో చేయండి. లైక్ ఇది జావాతో చేస్తే మీకు ప్లేస్మెంట్స్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. బట్ మీరు ఎక్కడైతే సేమ్ కాన్సెప్ట్స్ వాడతారు, లైక్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే హౌ టు స్టార్ట్ కోడింగ్ అని ఒక వీడియో చేశాను. ఇంకా ఆ వీడియో చెక్ చేయకపోతే చెక్ చేయండి. మీరు సి నేర్చుకుంటే జాబ్ వచ్చిద్దా అంటే ఖచ్చితంగా రాదు. మీరు సి నేర్చుకుంటే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు సింపుల్ గా ఉంటుంది. మాక్సిమం అవే సింటాక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ లో ఉన్నాను, మాకైతే 2-1 ఇప్పుడు జావా జరుగుతుంది. మాకైతే సిలబస్ ఎలా ఉంటుందంటే లైక్ లాస్ట్ సెమ్ పైథాన్ అయిపోయింది, ఇప్పుడు జావా అయిపోతుంది. సి అయిపోయేసరికి మనకు వచ్చే ఫ్యాకల్టీస్ కూడా మీకు సి అయిపోయింది కదా, మీకు సేమ్ టాపిక్ అనేది చాలా బ్రీఫ్ గా చెప్పుకొని వెళ్తారు అనమాట. మీరు ఏముందిలే అని సి లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయదు, యూజ్ ఉండదు అనేసి. ఫస్ట్ లోనే మీకు సి అనేది క్లారిటీగా చెప్తారు, ఆర్ మీరు ఆన్లైన్ లో చూసి నేర్చుకోండి. సేమ్ సింటాక్స్ అయితే ఉంటుంది అన్నిట్లో. మీకు నెక్స్ట్ పైథాన్ జావా వచ్చినప్పుడు కూడా మీకు సిలో వచ్చింది కదా సేమ్ ఇంతే అమ్మా అని వాళ్ళు చెప్పి కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. కాబట్టి సి లాంగ్వేజ్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా కంప్లీట్ చేసుకొని మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం మాక్సిమం స్టార్ట్ చేసేయండి. సెకండ్ సెమ్ లో వచ్చేసరికి మీకు కరికులం లో ఏదో ఒకటి ఉంటుంది, లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం ఉంటుంది. మీరు అది ఆల్రెడీ మాక్సిమం నేర్చేసేసుకుంటారు. ఇంకా పెండింగ్ ఉంటే స్టార్టింగ్ కల్లా కంప్లీట్ చేసుకోండి. అది కంప్లీట్ అయ్యాక మీరు కరికులంలో ఉన్నటువంటిది చేసుకుంటూ డెవలప్మెంట్ సైడ్ వస్తారు. ఫస్ట్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం సైడ్ అయిపోతుంది, నెక్స్ట్ డెవలప్మెంట్ సైడ్. దీంట్లో మీకు HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఉంటుంది. మాక్సిమం ఎక్కువ మందికి ఇది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట, కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఎందుకు చెప్పలేదంటే ఫస్ట్ సెమ్ లో మాక్సిమం ఇది అందరూ ఫస్ట్ సెమ్ లోనే చెప్తారు, ఫస్ట్ సెమ్ లోనే స్టార్ట్ చేసేసేయండి అని. నేను ఎందుకు సెకండ్ సెమ్ అంటున్నానంటే మీరు స్టార్టింగ్ లోనే ఇది పట్టుకుంటే ఇది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. మీకైతే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం అనేది ప్లేస్మెంట్ లో క్రూషియల్ కాబట్టి మిమ్మల్ని ముందు అది ఫోకస్ చేయమంటున్నారు. మీరు సెకండ్ సెమ్ కి వచ్చేసరికి ఈ డెవలప్మెంట్ సైడ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. అప్పుడు మీరు తెలుసుకోండి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇటు వస్తుంది, లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం వైపు ఎక్కువ చేయగలుగుతున్నానా ఆర్ డెవలప్మెంట్ సైడ్ చేయగలుగుతున్నానా, దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడ మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. చెప్పాను కదా ఫస్ట్ సెమ్ లో అయితే మీరు సి కంప్లీట్ చేసుకుంటారు త్వరగా, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అయితే మాక్సిమం కంప్లీట్ చేస్తారు. సెకండ్ సెమ్ లో అయితే మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం ఏదో ఒకటి ఉంటుంది కరికులంలో, దాంతో పాటు డెవలప్మెంట్ సైడ్ కూడా ఫోకస్ చేస్తారు. ఇవైతే చాలా సింపుల్ గా చెప్పాను. మాక్సిమం ఇవైతే ఖచ్చితంగా మంచిగా ఫోకస్ చేయాలి. ఇక్కడ మీరు క్లాసులు విని నోట్స్ రాసుకుంటే ఖచ్చితంగా సరిపోదు. మీరు క్లాసెస్ వినేటప్పుడు బాగానే ఉంటుంది, నోట్స్ రాసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. మీరు ఏదన్నా సొంతగా ఏదైనా ప్రోగ్రామ్ చేయాల్సినప్పుడు మీకు లాజిక్ అనేది గుర్తురాదు. కాబట్టి కోడింగ్ లో ప్రాక్టీస్ ఈస్ ద క్రూషియల్ పార్ట్ అనమాట. అలాగే చాలా మంది కోడింగ్ ని నెగ్లెక్ట్ చేయడానికి ఇది ఒక పార్ట్ అనమాట. నాకు దగ్గర ల్యాప్టాప్ లేదు అనే సిల్లీ రీజన్ తో కోడింగ్ చేయడం ఆవేస్తారు. మీకైతే ఫోన్ లోనే కంపైలర్స్ అయితే చాలా ఉంటాయి, ఆన్లైన్ కంపైలర్స్ అని మీరు సెర్చ్ చేయాలి. కానీ
చాలా వస్తాయి. కాబట్టి మీరు ఏదో ల్యాప్టాప్ లేదు, నేను చేయలేను, వల్ల కాదని కోడింగ్ చేయకుండా అయితే అసలు ఉండదు. అలాగే మీరు ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత హ్యాకర్ ర్యాంక్ ఆర్ కోడ్ చెఫ్ ఇలా చాలా ఉంటాయి కోడింగ్ ప్లాట్. మీరు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. మీరు స్టార్టింగ్ నుంచే అవి చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు స్టార్టింగ్ లో ఆన్సర్స్ రావు, కాన్ఫిడెన్స్ అయితే కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరైతే ట్రై చేయండి. స్టార్టింగ్ లోనే ఖచ్చితంగా రావు, చేసే కొంది ఖచ్చితంగా వస్తాయి. కోడింగ్ అనేది చాలా హార్డ్ గానే ఉంటుంది స్టార్టింగ్ లో, బట్ మీరు కన్సిస్టెంట్ గా చేయగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే కొంతమంది ఒక రోజులో చాలాసేపు కూర్చుంటారు, లైక్ 3-4 hours కూర్చుంటారు ఒక రోజు, నెక్స్ట్ డే అసలు ఏం చేయరు. రోజుకి కొంచెం సేపు చేసినా అది కన్సిస్టెంట్ గా డైలీ మెయింటైన్ చేసుకోండి. డైలీ ఎన్ని అవర్స్ పెట్టుకుంటారో అన్ని అవర్స్ డైలీ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది, ఒకే రోజు మొత్తం కూర్చునే కంటే. నెక్స్ట్ వచ్చేసరికి అసలు అకాడమిక్స్ ఎలా ఫోకస్ చేయాలి, సిజిపిఏ ఎలా గెయిన్ చేయాలి. చాలా మంది ఇక్కడ చేసే రాంగ్ స్టెప్ ఏంటంటే, లైక్ మీకు ఫస్ట్ ఇయర్ లో స్కోరింగ్ సబ్జెక్ట్స్, మీకు స్కోరింగ్ ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు స్కోరింగ్ అయితే ఇక్కడ మంచిగా తెచ్చుకోవాలి. ఎందుకంటే వెళ్ళే కొన్ని మీకు కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి, హార్డ్ గా ఉంటుంది. మీకు ఫస్ట్ ఇయర్ లో అయితే ఇంటర్ రిలేటెడ్ గా ఉంటుంది, ఆ మ్యాథ్స్ కానీ ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి సిజిపిఏ అయితే. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, ఆ ఫిజిక్స్ ఆ కెమిస్ట్రీ కూర్చుంటారనమాట, ఇంకా అదే చేస్తూ ఉంటారు. మీకు దానివల్ల మాక్సిమం యూజ్ అయితే ఏముండదు. మీకు అది ఫస్ట్ ఇయర్ అయిపోయాక మేబీ మీరు అది ఎక్కడ వాడకపోవచ్చు కూడా. ఈ ప్రోగ్రామింగ్ వైపు అయితే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అలా అని అది వదిలేస్తే అది సప్లీ పడి కూర్చుంటుంది, ఖచ్చితంగా సబ్జెక్ట్ పోతుంది కూడా. అలా అని కాకుండా అప్పుడప్పుడు కొంచెం టైం స్పెండ్ చేస్తూ అవి కూడా చేయండి. బట్ ఫుల్ గా రోజు అవే చదువుతూ ఈ కోడింగ్ అనేది నెగ్లెక్ట్ చేయకండి, కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయండి. అసలు మంచి సిజిపిఏ ఎలా తెచ్చుకోవాలి ఏంటనేసి దాని గురించి సపరేట్ గా అయితే వీడియో చేస్తాను త్వరలో. నెక్స్ట్ వచ్చేసరికి మీరంతా వెయిట్ చేస్తున్న టాపిక్, హౌ టు ఎర్న్ మనీ ఇన్ కాలేజ్. ఇక్కడ మనీ ఎర్నింగ్ అనేసి ఆ రెఫరల్స్, ఆ యాప్ ఎక్కిస్తే ఎంత వస్తాయి అవనేది టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. వాటి వల్ల మీకు యూజ్ అంటూ ఏముండదు. ఇక్కడ ఎర్నింగ్ అంటే మీరు ఒక స్కిల్ మీద ఫోకస్ చేయాలి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వైపు. ఇక్కడ కోడింగ్ రిలేటెడ్ అయితే కాదు. ఇక్కడ నేను ఎర్నింగ్ అనాలని, అలా అని మీరు అకాడమిక్స్ ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. లైక్ ఆ కోడింగ్ ని ఆ అకాడమిక్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ యువతల వైపు ఈ సైడ్ హజల్ స్కిల్ అయితే మీరు బిల్డ్ చేసుకోవాలి. నువ్వు ఎంత చెప్తున్నావు కదా, నువ్వు బిల్డ్ చేసావా, నువ్వు ఎర్న్ చేసావా అంటే నేను ఖచ్చితంగా చెప్పుకోగలను, నేను మనీ ఎర్న్ చేశాను ఈ సైడ్ హజల్ ద్వారా ఫస్ట్ ఇయర్ లోనే. దాని మీద అయితే ఎంత ఎర్న్ చేసాం, అసలు ఎలా చేయాలని సపరేట్ గా వీడియో వస్తుంది. ఇక్కడ స్కిల్స్ అయితే మీకు చాలా ఉంటాయి, లైక్ వీడియో ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, ఆన్లైన్ ట్యూటరింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ, ఇలా చాలా ఉంటాయి. అసలు ఏమేమి ఉన్నాయని సపరేట్ గా వీడియో చేశాను, ఆ వీడియో కూడా చెక్ చేయండి. వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆర్ ఇక్కడ ఐకాన్స్ లో వస్తాయి. ఇక్కడ మీరు స్కిల్ అయితే ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలి. లైక్ మీరు ఫస్ట్ సెమ్ నుంచే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం అంటే ఏం లేదు, లైక్ మీకు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అన్ని చేసి చూడండి. మీకు ఏదన్నా చేస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుందా, ఇంకా అది కంటిన్యూ చేసేయండి. నేర్చుకోకుండా మేము మనీ ఎర్న్ చేయాలి, 2 రోజులు వారం నెల కూర్చొని మనీ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా రాదు. మీరు టైం స్పెండ్ చేసి దాని మీద టైం స్పెండ్ చేయమన్నా అలా అని చెప్పాను కదా, అకాడమిక్స్ అయితే అసలు నెగ్లెక్ట్ చేయకండి. అవి బ్యాలెన్స్ చేస్తూ ఇవి కూడా యాజ్ ఎ ప్యారలల్ గా నేర్చుకుంటూ ఉండండి. మీరు ఫస్ట్ సెమ్ లో అయితే ఇది ఒక స్కిల్ మీద ఫోకస్ చేసి ఒక స్కిల్ లో పర్ఫెక్ట్ అవ్వండి. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, పీసీ లేదు అనుకోకండి, ఈవెన్ ఫోన్ లో కూడా చేయొచ్చు. నేను చేసింది కూడా మాక్సిమం ఫోన్ లోనే. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తుంది ఫోన్ లోనే, నేను ఎడిట్ చేసేది మాక్సిమం ఫోన్ లోనే. కాబట్టి ఫస్ట్ ఇయర్ లో అయితే ఒక స్కిల్ అనేది, సైడ్ హజల్ స్కిల్ అనేది స్కిల్ అంటూ మాక్సిమం పర్ఫెక్ట్ గా నేర్చేసుకోండి. సెకండ్ సెమ్ లో మీరు మనీ ఎర్న్ చేయగలగాలి. నేర్చుకున్న తర్వాత మీరు క్లయింట్స్ ని ఎలా ఫైండ్ చేయాలి, అదే మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే వీడియో అయితే చెప్పాను కదా ఆల్రెడీ. నెక్స్ట్ వీడియో అయితే అదే అనమాట, దాంట్లో ఫుల్ క్లారిటీగా ఇవ్వబోతున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీలాగా ఇన్ఫర్మేషన్ ఎదుగుతున్న వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుట్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్.